పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చ ఏపీలో రాజకీయ దుమారాన్ని లేపింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ వెనక్కి రావడం, దాని మీద బీఆర్ఎస్ ఆందోళనకు దిగడం, అసెంబ్లీలో దాని మీద సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం, ఆ మాట్లాడుతున్న సందర్భంగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధన కోసం నేను ఎక్కడి దాకానైనా పోతా, అందుకోసమే చంద్రబాబు నాయుడుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయించిన అని చెప్పి అనడం ఇప్పుడు చంద్రబాబుకి తలనొప్పి కింద మారింది. నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష అసలు చంద్రబాబు నాయుడు నిజంగానే రేవంత్ రెడ్డి కోసం రాయలసీమ ప్రయోజనాల్ని పనంగా పెడతాడా? ఒకవేళ పెట్టిండే అనుకుందాం, అంత అవసరం ఏముంది ఆయనకి? రేవంత్ రెడ్డితో ఆయనకున్న అవసరాలు ఏంది? రాయలసీమ ప్రాంత ప్రయోజనాల్ని తాకట్టు పెట్టాల్సినంత అవసరాలు ఏమున్నాయి రేవంత్ రెడ్డితో? మొత్తానికి రేవంత్ రెడ్డి నేను తెలంగాణ కోసం ఎక్కడిదాకానైనా కొట్లాడతా అని చెప్పబోయి ఏదో మాట్లాడిండు. ఇప్పుడు చంద్రబాబుని ఏపీలో రాజకీయంగా ఇరికించి పడేసిండు. ఈ మాటల మీద ఏపీలో ప్రత్యేకంగా రాయలసీమలో పెద్ద రగడ స్టార్ట్ అయింది. ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతానికి ఒక జీవధార లాంటిది. దాదాపు రోజుకు 3 టీఎంసీల నీళ్ళని ఎత్తిపోసుకునేలా ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేసిర్రు. వరదల టైంలో రోజుకు 3 టీఎంసీలు అంటే కృష్ణానదికి దాదాపు 30 రోజుల పాటు వరదలు ఉంటాయి. ఈ టైంలో రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసుకున్న దాదాపు 100 టీఎంసీల వరకు నీళ్ళని ఎత్తిపోసుకోవచ్చు. తద్వారా రాయలసీమ నీళ్ళ అవసరాలను తీర్చొచ్చు అనేది అప్పట్లో జగన్ ప్రభుత్వ ఉద్దేశం. కానీ కృష్ణానదిలో ఉన్న నీళ్ళని ఒకసారి గనక మనం చూస్తే రోజుకు 3 టీఎంసీలని అంటే నదిని ఒకవైపు మళ్లించడమే, పూర్తిగా రాయలసీమ వైపు మళ్లించడమే. వాస్తవానికి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రాయలసీమకున్న కేటాయింపులు కేవలం 110 టీఎంసీలు. రాయలసీమలో కర్నూలు తప్ప మిగతా ప్రాంతం అంతా పెన్నా బేసిన్లో ఉంటుంది. కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకి వాళ్ళు పెన్నా నీళ్ళని వాడుకోవాలి. కానీ పెన్నాలో 0 వాటర్, అక్కడ 3 జిల్లాలకు సరిపోయే నీళ్లు లేవు. సో వాళ్ళకున్న ఏకైక ఆల్టర్నేట్ ఏంటంటే కృష్ణా నుంచి పెన్నా బేసిన్కి నీళ్ళని తీసుకుపోవడం. దీని మీద ఎప్పటి నుంచో తెలంగాణ గవర్నమెంట్ అభ్యంతరాలు చెప్తూనే ఉంది. ఎందుకంటే కృష్ణా బేసిన్లో ఉన్న తెలంగాణ జిల్లాలకే నీళ్లు లేవు. అట్లాంటిది కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్లో ఉన్న రాయలసీమ జిల్లాలకు నీళ్లు తీసుకుపోతామంటే ఇక్కడ ఉన్న ఏ ప్రభుత్వాలు కూడా ఒప్పుకోలేదు. అంతేకాదు శ్రీశైలం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచే కృష్ణాలో నీళ్ళని నెమ్మదిగా ఎస్ఆర్బీసీ ప్రాజెక్టు ద్వారా నెమ్మదిగా తీసుకోవడం స్టార్ట్ చేసిండు. తెలుగు గంగతో మొదలైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు ఇప్పుడు ఆల్మోస్ట్ 45,000 క్యూసెక్లకు పెంచిర్రు. దీని ద్వారా ఆల్మోస్ట్ 3-4 ఎత్తిపోతల పథకాలు నడుస్తున్నాయి రాయలసీమలో. ఫస్ట్ తెలుగు గంగా కాలువ, ఆ తర్వాత గాలేరు నగరి సుజల స్రవంతి, ఆ తర్వాత హంద్రీనివా సుజల స్రవంతి, ఇంకో పక్క ముచ్చుమరి ఎత్తిపోతల పథకం. ఇట్లా ఈ పథకాల ద్వారానే ఆల్మోస్ట్ 110 టీఎంసీలకు పైగానే నీళ్లు తరలించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే చాలా వరకు ఆ కాలువలు పూర్తయినాయి, ఎత్తిపోతలు పూర్తయినాయి. మనం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 3 దశల్లో నీళ్ళని ఎత్తిపోసుకుంటున్నామో అమ్మో వాయు అని మొత్తుకుంటున్నాం. కానీ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కర్నూలు, కడప జిల్లాల మీదుగా రాయలసీమలోని చివరి జిల్లాలైన అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని శివారు ప్రాంతాల వరకు నీళ్ళని తీసుకుపోయేలా ఈ ప్రాజెక్టులు స్టార్ట్ చేసిరు. గాలేరు నగరి సుజల స్రవంతిలో అయినా, హంద్రీనివా సుజల స్రవంతిలో అయినా 10 నుంచి 13-15 దశల్లో నీళ్ళని ఎత్తిపోసుకుంటూ ఆ శివారు ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. ఆల్మోస్ట్ 400 కిలోమీటర్ల దూరానికి నీళ్ళని తీసుకెళ్తున్నారు. ఈ ప్రాజెక్టులు ఆల్మోస్ట్ కాలువలు తవ్వడం ఇవన్నీ ఎప్పుడో కంప్లీట్ అయిపోయినాయి. ఒక్కసారి అసలు చూస్తే ఆశ్చర్యపోతాం. ఆ కాలువలు పోతిరెడ్డిపాడు, బనకచెర్ల దాటిన తర్వాత 3-4 అంతస్తుల లోపల నుంచి వారుతుంటాయి. భూమి నుంచి అంత పెద్ద కాలువలు తవ్వి అక్కడి వరకు నీళ్లు తీసుకెళ్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది స్టార్ట్ చేస్తే ఇంకా పూర్తిగా కృష్ణానదిని రాయలసీమకు మళ్లించడమే అవుతుంది. దీని మీదనే 2020లో ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్ ప్రభుత్వం స్టార్ట్ చేస్తే ఎమ్మటే అప్పట్లో ఈ తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం, అదే టైంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్లు ఇవ్వకపోవడం వల్ల అప్పుడే ఆగిపోయింది ఆ ప్రాజెక్ట్. అసలు అది ముందుకు గదల్లే. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద రాయలసీమ వాసులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. చంద్రబాబు నాయుడు కనుక మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వం మైనారిటీలో పడిపోద్ది. సో ఎట్లనన్నా చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధిస్తాడు అని చెప్పి చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రకటనతో అక్కడ ఒక రకమైన గందరగోళం నెలకొంది రాయలసీమలో. ఎవరి ద్వారానైతే మనకు ఆ ప్రాజెక్టు సాధ్యమవుద్ది అనుకుర్రో ఆ వ్యక్తే ఆ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడిండు అంటే ఎవరికైనా ఇబ్బందే కదా. అయితే ఇక్కడనే ఇంకొక విషయం చర్చకు వస్తుంది. జగన్ సీఎం అయిన కొత్తలో కేసీఆర్ ఆయన ఇంటికి ఆహ్వానించి కృష్ణా గోదావరి నది జలాల్ని ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, పంచాయతీలు లేకుండా, బేసిన్లు బేసిజాలు లేకుండా ప్రజల అవసరాలు తీరుద్దాం అని చెప్పి కేసీఆర్ ఒక మాట అన్నాడు. ఆ మాట పట్టుకొని కేసీఆరే వీటన్నిటికి కారణం అని చెప్పి కొద్దిమంది వాదిస్తున్నారు. కానీ కేసీఆర్ చెప్పింది ఏంది? కూర్చొని లెక్కలు చూసుకొని పంపకాలు చేసుకుందాం అన్నాడు. కానీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది ఏకపక్షంగా అక్కడి గవర్నమెంట్ ప్రారంభించింది. ఆ తర్వాత అది ఆగిపోయింది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న సంబంధం ఏందో అర్థం కాదు. సరే, కారణాలు ఏదన్నా కానీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది ఆగిపోయింది. అది చంద్రబాబు వల్లనే ఆగిపోయింది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడంతో రాయలసీమ ప్రజల్లో కొంత నిరాశ, నిస్పృహ నెలకొన్నది. వైఎస్ఆర్సీపీకి పెద్ద బూస్టింగ్ లాంటి మాట ఇది.
ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ కూడా దీని మీద స్పందించిండు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మాట్లాడిన మాటలు చూసినా అసలు వీళ్ళు మనుషులేనా అని అనిపిస్తుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు. ఇక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అయితే రెచ్చిపోతుంది. చంద్రబాబు ఎప్పటికీ రాయలసీమకు వెళ్ళనే అని చెప్పి మాట్లాడుకొస్తుంది. గతంలో మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ఇవ్వడం, ఇప్పుడు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, ఈ రెండు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి మంచి స్టఫ్గా దొరికినాయి. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి పథకం విషయంలో 45 టీఎంసీలకు ఒప్పుకొని ఆ నిర్ణయం బయటపడంగానే డిజైన్ల మార్పు, ప్రాజెక్టులు పెద్దగా చేస్తామని చెప్పి ఏదేదో చెప్పుకుంటూ ఇక్కడున్న గవర్నమెంట్ కవర్ చేసుకుంటుంటే, అదే సమయంలో ఏపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ని డిఫెన్స్ లో పడేసిండు. అసలు ఈ ఆరోపణలో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే రేవంత్ రెడ్డి అడగంగానే చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని ఆపేసే అంత సిచ్యువేషన్ ఉందా? ఒకవేళ నిజంగానే ఆపేసిండు అనుకుందాం, అంత అవసరం ఏమొచ్చింది చంద్రబాబుకి రేవంత్ రెడ్డి మాట మీద రాయలసీమ ప్రయోజనాల్ని పక్కకు పెట్టాల్సినంత అవసరం? మీకేమనిపిస్తుంది? మీ అనుమానాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.